నమస్తే సార్. నమస్తే. సార్ ఈ వింటర్ సీజన్ రాంగానే చాలా మందికి ఆస్తమా అటాక్ అయింది అని చెప్పేసి వింటూ ఉంటాం. అవునవును. అండ్ అలానే సైనస్ అంటూ ఉంటారు. హ్మ్. సో ఇవన్నీ కూడా వింటర్‌లో మాత్రమే వస్తూ ఉంటాయా? లేదంటే వీళ్ళకి ఎప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ లాగా ఉంటూ ఉంటాయా? వీటిని తగ్గించుకోవాలంటే మన హోమియోపతిలో ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా? సో ఏ యాహ్! విధంగా ట్రీట్ చేయాలి అంటారు? అంటే ఆస్తమా అనేది ఇట్స్ ఏ క్రానిక్ ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. హ్మ్. ఒకసారి వచ్చిందంటే అది తగ్గడం చాలా కష్టం. అంటే పర్టిక్యులర్‌గా అలోపతి ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇచ్చే జనరల్‌గా ఏదంటే స్టెరాయిడ్స్ ఇస్తారు వాళ్ళు. హ్మ్. డెరిఫిలిన్, డెకాడ్రాన్ ఇట్లాంటి ఆ టైంలో లేదంటే పఫ్స్ ఇస్తారు. ఓకే. అదేంటి ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పఫ్ కొట్టుకుంటే ఆ రిలీఫ్ ఉంటది. కొంతమందికి ఏదంటే అది అలవాటైపోతది. అది కంపల్సరీ డైలీ మార్నింగ్ లేవడంతోనే కొంతమంది అలవాటుగా హ్మ్. తీసుకుంటారు. పడుకునేటప్పుడు లేదంటే నిద్ర రాదు. సో, అస్తమా ఉన్నవాళ్ళు ఫస్ట్ ఏంటంటే సీజన్ పర్టిక్యులర్‌గా అంటే ఏ సీజన్‌లోనే ఉండొచ్చు. హ్మ్. బట్ మెయిన్ వింటర్. సో, ఈ చలికి పర్టిక్యులర్‌గా చల్లదనంపై ఈ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఈ పోలెన్ అవన్నీ కొద్దిగా ఎక్కువుంటాయి. సో, ఈ వింటర్ వచ్చింది అనంగానే ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈవినింగ్ అంటే నైట్ అవ్వంగానే మొత్తం కొద్దిగా చలి రాకుండా ఎక్స్‌పోజ్ అవ్వకుండా మార్నింగ్ గూడా ఈవెన్ వాకింగ్, ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేసేవాళ్ళు కూడా ఏందంటే 7 తర్వాత ఎండ వచ్చిన తర్వాతనే బయటికెళ్ళాలి. హ్మ్. ఎందుకంటే ఈ మార్నింగ్ పార్క్‌లోకి వెళ్ళడం ఎక్కడితే ఇంకా చల్ల ఎక్కువ ఉంటుంది. సో, చల్లదనానికి, డస్ట్‌కి ఈ రెండిటికి వాళ్ళు చాలా అవాయిడ్ చేయాలి. దూరం ఉండాలి. హ్మ్. అండ్ మామూలుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఫిజికల్‌గా వాకింగ్‌లో ఇట్లాంటివి చేయడం వల్ల కూడా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీకి రీచ్ అవుతాయి. అండ్ మేమిచ్చే ట్రీట్మెంట్ అంటే చాలా మటుకు ఏందంటే మా దగ్గరికి ఏందంటే అలోపతి వాడి తగ్గక పర్టిక్యులర్‌గా ఈ వింటర్‌లో అటాక్స్ వచ్చినప్పుడు వస్తారు. హ్మ్. సో, అలా వచ్చే కంటే కూడా మామూలుగా అంటే వాళ్ళకి ఎక్కువ లేనప్పుడు వస్తే ఇంకా మా మెడిసిన్ ద్వారా ఏందంటే వాళ్ళకి డీప్‌గా పనిచేసి ఈ లంగ్ కెపాసిటీ పెరగడం, ఇది అలర్జీస్ అలర్జీ అంటే ఏంటంటే జనరల్‌గా ఇట్స్ ఓవర్ సెన్సిటివిటీ. సో, పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఒక పర్టిక్యులర్ స్మెల్‌కి గానీ, లేదంటే డస్ట్‌కి గానీ, స్మోక్ గానీ, ఇలా కొంతమందికి ఆ పర్ఫ్యూమ్స్ వాడడం కూడా ఆయాసం వస్తుంది. హ్మ్. సో, కొన్ని పర్టిక్యులర్‌గా బుక్స్ ఇట్లాంటి నిలువ అంటే చాలా రోజుల నుంచి తీయను అట్లాంటివి పర్టిక్యులర్ వింటర్‌లో టచ్ చేయకూడదు. ఆ హ్మ్. డస్ట్‌లో ఓన్లీ డస్టే కాకుండా డస్ట్ మైట్స్ అంటాం. అంటే మన ఈ బాక్టీరియా, వైరస్ టైప్‌లో హ్మ్. వాటి వల్ల ఈ అస్తమా ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతది. సో, ఓకే. వాళ్ళకి ఎలా వస్తుందంటే అటాక్ ఇంకా అసలు వాళ్ళు కంపల్సరీ అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్‌లో. హ్మ్. ఆక్సిజన్ పెట్టడం లేదంటే ఇంకా వాళ్ళకి ఇంజెక్షన్స్ డెరిఫిలిన్, డెకాడ్రాన్ అదంతా సివియర్‌గా వస్తది. సో, అలాంటి వాళ్ళు మెయిన్‌గా ఈ సీజన్‌లో దానికి దూరం ఉండాలి. ఓకే. అండ్ హోమియోపతిలో మేమిచ్చే ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే కొన్ని రోజులు కోర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆస్తమా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇమ్మీడియేట్ తగ్గవు. హ్మ్. అంటే ఆ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్ తగ్గడానికి ఉంటాయి. మా మెడిసిన్ వల్ల ఇమ్మీడియేట్ వాళ్ళకి ఆయాసం తగ్గిపోతది. దగ్గు ఉంటే కూడా కంట్రోల్ అయిపోతది. కఫం అది కూడా బట్ కంప్లీట్ క్యూర్ కావాలన్నప్పుడు ఏంటంటే ఆ కోర్స్ వాడాలి. హ్మ్. ఆ కోర్స్ వల్ల ఏంటంటే ఈవెన్ సివియర్‌గా అసలు కదలలేని వాళ్ళు కదిలితే ఆయాసం వచ్చే వాళ్ళు ఉంటారు. కంటిన్యూ పఫ్స్ వాడేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి కూడా మేము ఎంతోమందికి తగ్గించాం. హ్మ్. సో, ఇమ్యూనిటీ బాడీలో పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ టెండెన్సీ ఏదైతే ఉంటుందో అలర్జీ గాని, సైనస్ ప్రాబ్లమ్ గాని, అస్తమా ఉన్న వాళ్ళకి గాని ఈ టెండెన్సీ అనేది పోతుంది. అండ్ ఈ పర్టిక్యులర్‌గా హెరిడిటరీ వస్తుంది చాలామందికి. పేరెంట్స్‌లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ పిల్లల్లో ఈ ఆస్తమా అనేది చాలా మటుకు వస్తుంది. సో, ఈవెన్ ఈ హెరిడిటరీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి మేమిచ్చే ట్రీట్మెంట్ వల్ల తగ్గుతుంది. ప్లస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ సపోజ్ ఆళ్ళ ఫ్యామిలీలో ఆ హిస్టరీలో వాళ్ళకి ఆస్తమా ఉంది, అలర్జీ ఉంది. సో, వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. హ్మ్. సో, వీళ్ళు కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే పుట్టబోయే పిల్లలకి 100% ఈ ఆస్తమా అనేది లైఫ్‌లో రాదు. రాదు. ఓకే. ట్రీట్‌మెంట్ వీళ్ళు సరిగ్గా చేసుకోవాలి. వీళ్ళు కరెక్ట్‌గా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వాడితే హ్మ్. పుట్టబోయే పిల్లల్లో ఈ అలర్జీస్ ఉన్న, ఈ సైనస్ ప్రాబ్లమ్ గాని, ఆస్థమాటిక్ ఇది గాని, ఈవెన్ కొంతమంది థైరాయిడ్, డయాబెటిస్ ఇలాంటివి కూడా రాకుండా ప్రివెంట్ అవుతుంది. హ్మ్. సో, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి ఏమన్నా ఫ్యామిలీ డిజార్డర్స్ అంటే ఈ హెరిడిటరీ టెండెన్సీస్ ఉంటే అస్తమా గాని, ఏదైనా గాని. సో, వాళ్ళకి డ్యూరింగ్ ఆ పీరియడ్‌లో మేము ట్రీట్మెంట్ ఇస్తాం. హ్మ్. సో, వాళ్ళకున్న ప్రాబ్లమ్ తగ్గుతుంది. పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. ఓకే. సో, సో, ట్రీట్‌మెంట్ విధానము హోమియోపతిలో చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి అందుకనే దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తారు అనే విధంగా. ఎలా లాంగ్ ఉంటుంది ట్రీట్‌మెంట్ లాంగ్ విధానం? ప్రాసెస్ ఎప్పుడు ఉంటుందంటే డిసీజ్ లాంగ్ అయినప్పుడు. క్రానిక్ డిసీజ్. ఇప్పుడు క్రానిక్. ఇవన్నీ ఆస్తమా ఉంది, హ్మ్. లేదా ఆర్థరైటిస్ గాని, డయాబెటిస్ గాని, థైరాయిడ్ ప్రాబ్లము, హార్ట్‌కి సంబంధించినవి, బీపీ ఇవన్నీ కూడా ఏంటంటే క్రానిక్ ప్రాబ్లమ్స్. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా వాటికి ఆ టైం పడుతుంది. అదే ఓకే. అక్యూట్ ప్రాబ్లమ్స్ అనుకోండి. హ్మ్. ఇప్పుడు సపోజ్ కోవిడ్ టైంలో హ్మ్. 14 డేస్ కంపల్సరీ వాళ్ళు ఉండాలి. ఇంత ట్రీట్మెంట్ తీసుకోవాలనేది అప్పుడు వాళ్ళు నెగెటివ్ రావాలి పాజిటివ్ నుంచి అంటే 14 డేస్ పట్టేది. హ్మ్. ఆ టైంలో మేము 1, 2 డేస్‌లోనే నెగెటివ్ తీసుకొచ్చాం మా మెడిసిన్‌తో. ఓన్లీ హ్మ్. 1, 2 డేస్. ఓకే. క్వారంటైన్, గ్యూరంటైన్ అట్లాంటివి ఏం లేకుండా. హ్మ్. సో, అక్యూట్ కండిషన్స్‌లో హోమియోపతి అంత ఫాస్ట్ వేరే ట్రీట్మెంటే లేదు. అలోపతి కూడా ఉండదు.
ఎందుకంటే అలోపతి సపోజ్ మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే అది అరిగి మన స్టమక్లో కలిసి అక్కడ నుంచి అది బ్లడ్లోకి వెళ్ళి అప్పుడు పనిచేస్తుంది. హోమియోపతిలో మేము ఇచ్చిన మెడిసిన్ నాలుక మీద ఇట్లా పడంగానే దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది త్రూ నర్వస్ సిస్టమ్ నుంచి దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో విత్ ఇన్ మినిట్స్ మా మెడిసిన్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్లో ఇప్పుడు డయాబెటీస్ కానీ అస్తమా కానీ ఇట్లాంటివి, అస్తమా అనేది ఇట్స్ ఏ క్రానిక్ ప్రాబ్లం. సో దీనికి ఏంటంటే సివియారిటీని బట్టి ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం, ఇప్పుడు సపోజ్ ఒక 10 years నుంచి ఉంది అనుకోండి. సో వాళ్ళకి ఏంటంటే ఒక 2 to 3 years కోర్స్ వాడాలి. సో ఆ 2 to 3 years కంప్లీట్గా మేము చెప్పినట్లు వాడి ఏమేమి తినాలి, ఏం తినకూడదు, ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ మేము చెప్తాం. కరెక్ట్ మెయింటైన్ చేస్తే 3 years తర్వాత ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్ వింటర్లో ఐస్ క్రీమ్ తిన్నా ఏం కాదు. 3 years అంటే టైంని బట్టి. రీసెంట్గా వచ్చింది కొంతమందికి ఒక 1 yearలో జస్ట్ ఆస్తమా ఇప్పుడే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళకి 6 months to 1 yearలోనే తగ్గిపోతుంది. అంటే మన కండిషన్ ఏజ్ కూడా సపోజ్ మా దగ్గరికి ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చారు అనుకోండి 50-60 వాళ్ళు, వాళ్ళకి కొద్దిగా స్లో ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే 3-4 years పట్టవచ్చు. యంగ్ వాళ్ళలో 1 yearకే తగ్గిపోవచ్చు. సో అట్లా వాళ్ళ బాడీ కండిషన్, ఏజ్, సివియారిటీ ఎంత కాలం నుంచి ఉంది దీని ప్రకారం ట్రీట్మెంట్ టైం పడుతుంది. బట్ ఎలాంటి వాళ్ళకైనా ఎంత సివియర్గా ఉన్నా 100% ఆస్తమా కూడా, అలర్జీ కండిషన్స్ అయినా, సైనసైటిస్ అయినా, ఇవన్నీ కూడా పిల్లల్లో ఎడినైట్స్ అని ఉంటాయి, టాన్సిలైటిస్, ఇట్లాంటివన్నీ కూడా 100% క్యూరబుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.